ఎస్ వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ 1 ఇయర్ ట్రిగోనమెట్రీ చాప్టర్ 6CF ఫస్ట్ రోమన్ 3లో ఫస్ట్ రోమన్ ప్రాబ్లం చేస్తున్నాం. ఏబిసిఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ సి 2 సైన్ ఏ సైన్ బి సైన్ సి కాస్ సి అని మనం ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ను ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ గివెన్ కండిషన్ రాద్దాం ఒకసారి. ఏ కామా బి కామా సిఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ ఉన్నాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees అని రాయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనం, ఓకేనా. ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. కొద్ది స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, అర్థం కాకపోతే వీడియోని మరొక్కసారి ఫస్ట్ నుంచి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఉన్నాయి కాబట్టి మన కాస్ టు టీటా ఫార్ములా ఉంది. మా కాస్ టు టీటా ఫార్ములా 1 - 2 సైన్ స్క్వేర్ టీటా అని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఉంది. ఇంకోటి కూడా ఉంది, కాస్ టు టీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా -1 అని ఉంది. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఉంది, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఉంది. ఇక్కడ అన్ని సైన్లో ఉన్నాయి కాబట్టి ఇది దీనికి తీసుకుంటున్నాం. సో ఇది ఎలిమినేట్ చేసేయాలి. ఓకే, దీని నుంచి మనం ఏమని రాయొచ్చు, 2 సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 - కాస్ టీటా అని రాయాలి. ఈ 2ని అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, డివిజబుల్ అవుతుంది. సో 1 - కాస్ 2 టీటా బై 2 అని రాయాలి. అంటే ఓవరాల్గా సైన్ స్క్వేర్ టీటాను మనం ఏమని రాయొచ్చు, 1 - కాస్ 2 టీటా బై 2. అంటే దీని ప్లేస్లో 1 - కాస్ 2a బై 2 ప్లస్ 1 - కాస్ 2b by 2 minus 1 - cos 2c by 2 ఈ విధంగా రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ 2ని ప్రతిదానికి డివిజబుల్ చేద్దాము. ఈ 2ని ఫస్ట్ దానికి రాస్తున్నా, సెకండ్ దానికి రాస్తున్నా. 1/2 మైనస్ cos 2a by 2 ప్లస్ 1/2 మైనస్ cos 2b by 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఫస్ట్ దాన్ని ఇంటూ చేయాలి, ఈ మైనస్ను సెకండ్ దానికి కూడా ఇంటూ చేయాలి. -1/2 -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 2c by 2. ఓకే, ఇక్కడ చూడండి, ఇది క్యాన్సల్ మా, ఓకేనా. ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. మనం రిమైనింగ్ ఏం మిగిలింది చూడండి, ఇక్కడ 1/2 మిగిలింది, మైనస్ కాస్ 2a by 2 మిగిలింది, ఇక్కడమ్మా మైనస్ కాస్ 2b by 2 ప్లస్ కాస్ 2c by 2 మిగిలింది. చూడండి, ఈ 3 టర్మ్స్లో నుంచి మనం 1/2ని కామన్ తీయచ్చా? సో 1/2ని కామన్ తీద్దాం. 1/2 మైనస్ టేకింగ్ కామన్ 1/2 మా, 1/2 రిమైనింగ్ వాట్ ఈజ్ మా, -1/2ని కామన్ తీస్తే కాస్ 2a ప్లస్ కాస్ 2b మైనస్ కాస్ 2c. కరెక్టేనా? చూడండి, మైనస్ను కామన్ తీసినాం, కాస్ 2a ఉంటుంది. ఇక్కడ మైనస్ను కూడా కామన్ తీసినాం కాబట్టి జస్ట్ ప్లస్ కాస్ 2b ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాకపోతే మనం మైనస్ కామన్ తీసినాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఫస్ట్ ఈ బ్రాకెట్ దాన్ని మనం ప్రీవియస్ క్వశ్చన్లో 1లో 2లో ఇలాంటి ప్రాబ్లం చేసినాం, దాన్ని సింప్లిఫై చేసిన ఆన్సర్ వచ్చి డైరెక్ట్ రాయొచ్చు. సో ఒక్కసారి దీన్ని కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. 1/2ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, ఈ -1/2ను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఓన్లీ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మాత్రమే మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. దీన్ని చూసి సేమ్ ఐడియా వస్తుంది మనకు, కాస్ సి ప్లస్ కాస్ డి. కొన్ని స్టెప్స్ తగ్గించి డైరెక్ట్ రాసే ప్రయత్నం చేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 కాస్ 2a ప్లస్ 2b by 2, 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ a ప్లస్ b మిగులుతుంది, ఓన్లీ a ప్లస్ b మిగులుతుంది. ఇక్కడ కాస్, ఇక్కడ ఏం మిగులుతుంది, 2a మైనస్ 2b, 2a మైనస్ 2b, 2a మైనస్ 2b by 2 అంటే ఏమవుతుంది, ఇవన్నీ క్యాన్సిల్ అయ్యి a మైనస్ b మిగులుతుంది. అంటే ఇక్కడ a మైనస్ b మిగులుతుంది, ఇక్కడ మైనస్ కాస్ 2c. ఓకేనా. ఇప్పుడు a ప్లస్ b ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు, 180 - c అని రాయొచ్చు.
ఏ ప్లస్ బి ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు 180 మైనస్ సి అని రాయొచ్చు. సో 1/2 మైనస్ 1/2 2 cos 180 మైనస్ సి cos 180 మైనస్ సి అని రాయొచ్చు. 180 మైనస్ సి ఏమవుతుంది మా చూడండి, ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్, హ్యావింగ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ మా ఏమవుతుంది మైనస్ కాస్ సి అవుతుంది, మైనస్ కాస్ సి అవుతుంది. సో ఇక్కడ ఏమని రాయొచ్చు మనం రాస్తున్నాం, ఇంకో స్టెప్ రాస్తున్నాం లేకుంటే కాస్ 180 మైనస్ సి కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ 2c. ఇటు వరకు క్లియర్. దీని కంటిన్యూషన్ ఇక్కడ చేద్దాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1/2 1/2 మైనస్ 1/2 is closed bracket 2 cos 180 minus c అంటే ఏ క్వాడ్రంట్ మా 180 minus theta హ్యావింగ్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ లో కాస్ ఏంటి నెగిటివ్, సో మైనస్ 2 cos c అని రాస్తున్నా. ఇది కాస్ ఏ మైనస్ బి అలాగే రాద్దాం, కాస్ ఏ మైనస్ బి సేమ్ రాద్దాం. ఓకే, ఇదేమవుతుంది మైనస్ cos 2c 1/2 minus 1/2 minus 2 cos c cos a minus b సేమ్ రాద్దాం, cos a minus b. ఇప్పుడు మైనస్ కాస్ 2cని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో రాద్దామా, ఎందుకు ఇక్కడ 2 cos c అనేది ఉంది, దాన్ని మనం కామన్ తీయచ్చు, ఆ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. లేదు అంటే ఆన్సర్లో కూడా cos c అని ఉంది లాస్ట్ ఎండింగ్లో, సో cos c. సో cos 2θ అని ఏం చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో రాస్తున్నాం. ఏంటి cos 2θ ఫార్ములా మైనస్ 2 cos square c మైనస్ 1. ఓకేనా, 2 cos square θ మైనస్ 1. ఇప్పుడు నౌ 1/2 minus 1/2 minus 2 cos c cos a minus b minus 2 cos square c minus into minus plus 1 closed bracket. 1/2 minus 1/2. Now minus 2 cos c is taken common ma, మైనస్ 2c cos cని కామన్ తీస్తే cos a మైనస్ b మిగులుతుంది. లేదు అంటే ఫస్ట్ ఈ టర్మ్ రాద్దామా, ఈ ఫస్ట్ టర్మ్ని ఫస్ట్ రాస్తున్నాం, ఏమవుతుంది మైనస్ 2 cos cని కామన్ తీస్తే cos c మిగులుతుంది, ఇక్కడ ప్లస్ cos a మైనస్ b మిగులుతుంది. క్లోజ్ చేసి +1 బయట రాద్దాం, +1 బయట రాద్దాం. ఓకే, 1/2 minus 1/2 minus 2 cos c, this one ma open bracket. cos c ని ఏమని రాయొచ్చు cos 180 minus a plus b అని రాయొచ్చు. ఓకే, 180 minus a plus b plus cos a minus b plus 1. ఓకేనా, ఇప్పుడు ఏమని రాద్దాం 1/2 minus 1/2 అలాగే రాద్దాం, minus 2 cos c, this one ma open bracket. 180 minus c, 180 minus theta, 180 minus theta having second quadrant cos is negative, cos a plus b plus cos a minus b plus 1 write the same, closed bracket. 1/2 minus 1/2
చూడండి -2 cos c. ఓకే, ఏమవుతుంది ఫార్ములా? కాస్ ఏ ప్లస్ బి నెగిటివ్, నెగిటివ్ ఉంది. కాస్ ఏ మైనస్ బి పాజిటివ్ ఉంది. మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీసినా కూడా ఏమవుతుంది? ఇది ఓవరాల్గా దీని ఫార్ములా ఏంటి? ఆన్సర్ అంటే 2 sin a sin b అని వస్తుంది. sin b అని వస్తుంది. సో +1 ఈజ్ క్లోజ్డ్ బ్రాకెట్. ఓకేనా? నా 1/2 మైనస్ 1/2 దీన్ని ఇంటూ చేద్దాం. -4 sin a sin b cos c +1 రైట్ ద సేమ్. +1 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఓకే, ఈక్వల్ టు 1/2 మైనస్ 1/2. చూడండి, ఈ 1/2ని ఇంటూ చేద్దామా. ఈ -1/2ని ఇంటూ చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/2 sin a sin b cos c -1/2 ఇంటూ +1 -1/2. ఈ -1/2 ఈ +1/2 క్యాన్సల్. 2 1s 2 2s అంటే ఏం మిగిలింది? 2 sin a sin b cos c. ఇదే మనకు కావాల్సిన RHS. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. చాలా జాగ్రత్తతో చేయాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా. ఏం లేదు, మనం ఎక్స్ట్రా చేయాల్సింది ఏం లేదు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఆల్రెడీ పార్ట్ అంతా తెలుసు మీకు. ఈ నుంచి మనం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఈ దాన్ని తీసుకుని డైరెక్ట్ సింప్లిఫై చేస్తే మనకు ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ వచ్చినాయి. ఈ ఆన్సర్ తీసుకొచ్చి మళ్ళీ ప్లేస్లో రాస్తే మళ్ళీ ఇడికెళ్ళి కంటిన్యూగా చేయొచ్చు. ఆ విధంగా కూడా మీరు ప్రాబ్లం చేయొచ్చు. బాగా నీట్గా 1-2 టైమ్స్ వీడియోని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం, ఎందుకంటే ఈ వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.